జై గురుదత్త. అందరికీ నమస్కారం. శంకరులకు అనేక మంది శిష్యులున్నారు. వారిలో సనందుని యందు శంకరులకి వాత్సల్యం ఎక్కువ. ఎల్లవేళలయందు సద్గురువుల పాద పద్మములనే మనస్సులో తలచి సేవ చేసేవాడే సనందుడు. అట్టి సనందునికి ఆచార్యులైన శంకరులు సర్వోపనిషత్ సింధువులు, వేద శిఖరములైన తన యొక్క ఉపనిషద్ భాష్యములను 3 పర్యాయములు బోధించారు. శిష్యుని యొక్క సత్ప్రవర్తన, మేధా సంపత్తి గురువులను ఆకర్షించింది. గురుదేవులు అత్యంత ప్రేమాభిమానాలతో తనకు బోధించినందులకు శిష్యుడైన సనందుడు ఆనందసాగరంలో మునిగి ప్రతిరోజు భాష్యాదులను పరిశీలిస్తూ, చింతన చేస్తూ విద్యాసముద్రాన్ని దాటుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గురునామ స్మరణ చేస్తూ నిద్రలేచేవాడు. గురునామంతో తోటి విద్యార్థులను నిద్రలేపేవాడు. వెనువెంటనే శిష్యులందరూ గురుపాదుకలను కండ్లకద్దుకొని గురునామ సంకీర్తన చేసేవారు. వెంటనే సనందుడు సద్గురువులను సమీపించి వారి పాదములకు నమస్కరించేవాడు. ప్రతిరోజు ప్రథమ దర్శనంలో సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. గురువులు స్నానాదికములను పూర్తి చేయు వరకు సమీపముననే ఉండి అన్ని విధముల సేవలను చేసేవాడు. తనకు తల్లి, తండ్రి, సోదరుడు, జ్ఞానం, మోక్షం సర్వము కూడా ఆ గురుదేవుడే అని భావించేవాడు. గురుదేవులు ఉపదేశించిన మంత్రాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉండేవాడు. పరమ పావనమైన గురు పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించేవాడు. గురువులు ఆదేశించిన పనిని సక్రమంగా పూర్తి చేసేవాడు. గురువుల కోరికను అనుసరించి ప్రవర్తించేవాడు. తన యొక్క ఆలోచనలు బంధములకు కారణమని, తన యొక్క కోరికలు సర్పముల వంటివని తలచి తృణప్రాయంగా వాటిని విడిచిపెట్టి గురుదేవులనే శరణుజొచ్చాడు. అహంకార, మమకార, ఆత్మాభిమానాలను విడిచిపెట్టి గురుదేవుల ఆజ్ఞలకై ఎదురు చూసేవాడు. గురుదేవులను త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించేవాడు. ఇట్టి సేవలకు మెచ్చిన ఆచార్య శంకరులు 3 మారులు భాష్యాలను సనందునికి బోధించారు. సనందునికి శిష్యులందరిలోనూ ప్రముఖమైన స్థానం లభిస్తోంది అని భావించిన తోటి విద్యార్థులందరూ మనందరికంటే సనందునిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? గురువులు చెప్పిన పనిని మనం కూడా గౌరవమైన భావంతోనే పూర్తి చేస్తున్నాము. పాఠాలను శ్రద్ధగా చదువుతున్నాం. అనన్యమైన భక్తి శ్రద్ధలతో గురుదేవులకు సేవ చేస్తున్నాం. అయినా మనందరినీ కాదు అని సనందుని యందే గురుదేవులకు ప్రేమాభిమానాలు ఎక్కువ. సద్గురువులకు అందరి ఎడల సమదృష్టి ఉండాలి, కానీ పక్షపాత ధోరణి మంచిది కాదు అని మిగిలిన వారందరూ బాధపడేవారు. ఈర్ష్య, అసూయలు మానవ మస్తిష్కంలో ప్రవేశించకూడదు. ఒక్కసారి అవి బుద్ధిలో ప్రవేశిస్తే రాచపుండు వలె అంతటా వ్యాపిస్తాయి. సహవిద్యార్థులలోని అసూయ దినదిన ప్రవర్ధమానమవుతోంది. వాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తోంది. సద్గురువులైన శంకరులు వారి మనోభావాలను గ్రహించారు. వారి మనసులోని మాలిన్యాన్ని తొలగింపచేయాలి అని నిశ్చయించి సమయం కొరకు ఎదురు చూడసాగారు. ఒక రోజున గంగానదీ తీరంలోని ఇసుక తిన్నెల యందు శిష్యగణముతో కూడిన శంకరులు విశ్రాంతి తీసుకుంటున్నారు. శిష్యులకు పాఠములను బోధించు సమయం సమీపించింది. సనందుడు అక్కడ లేడు. ఏదో మరి ఒక పని నిమిత్తమై గంగానది యొక్క అవతలి ఒడ్డున కనపడ్డాడు. సనందుడు వచ్చే వరకు గురుదేవులు పాఠములను బోధించరు అని శిష్యులందరూ గ్రహించారు. శంకరుని సమీపించి వినయంగా నమస్కరిస్తూ, స్వామి, గంగను దాటుటకు నావగాని తెప్పగాని ఇప్పుడు అందుబాటులో లేవు. కావున సనందుడు వెంటనే వచ్చుటకు అవకాశం లేదు. కావున పాఠములను బోధించుడు అని వారందరూ ప్రార్థించారు. శిష్యులకు
తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది అని గుర్తించిన ఆచార్య శంకరులు, సనంద, వెంటనే వేగంగా ఇక్కడికి రా అని బిగ్గరగా పిలిచారు. అంతే, సద్గురువుల పిలుపు సనందుని తన్మయుణ్ణి చేసింది. అతనిలోని మాయాశక్తి దూరంగా విడిపోయింది. తాను గంగానది అవతలి ఒడ్డున ఉన్నాననే విషయాన్నే మర్చిపోయాడు. గురుదేవులను స్మరిస్తూ గంగానదిలో కాలు పెట్టాడు. ఆశ్చర్యం! తల్లి బిడ్డను కాపాడినట్లుగా గంగమ్మ తల్లి తన కుమారుణ్ణి రక్షింపదలచి అతని పాదముల కింద పెద్ద పద్మాన్ని ఉంచింది. వెంటనే రెండవ పాదం కింద మరొక పద్మాన్ని ఉంచింది. ఈ విధంగా ఒక్కొక్క పద్మం మీద అడుగులు వేస్తూ గురువులనే చూస్తూ వస్తున్న శిష్యుడైన సనందుణ్ణి చూశారు శంకరులు. పక్కనే ఉన్న శిష్యులందరూ ఇట్టి విచిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అవమానంతో కృంగిపోయారు. పద్మపాద అని పిలుస్తూ సనందుని దగ్గరికి తీసుకున్నారు శంకరులు. పద్మపాదుడు గురుదేవుల పాదాలపై వ్రాలిపోయాడు. సనందుని శక్తి సామర్థ్యాలను స్వయంగా చూసిన మిత్రగణం తమలోని ఈర్ష్య అసూయలను దూరంగా గెంటివేశారు. అక్కడి నుండి సనందుని అందరూ పద్మపాద అని పిలవటం ప్రారంభించారు. శిష్యులతో, జ్ఞాన వృద్ధులతో, యువకులతో, వైరాగ్య సంపత్తి కలవారితో నిత్యం శంకరులు వేదాంత ప్రవచనం చేస్తూ బ్రహ్మ విద్యా రహస్యాలను అందరికీ తెలియజేస్తున్నారు. శంకరుల కీర్తి ప్రతిష్టలు దేశం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. వేదాంత వాసనా గంధము లేని పాశుపత మతాభిమానులు కొంతమంది తామే సర్వజ్ఞులమని గర్వంతో శంకరుల వారి వద్దకు వచ్చారు. ఆత్మజ్ఞానం లేని పాశుపత మతస్థులు శంకరులను అనేక రకాలుగా అధిక్షేపించారు. తమ మతము యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వివరించారు. కార్య, కారణ, యోగ, విద్ధి, దుఃఖాంత అనడు 5 పదార్థాలు పశుపతియగు ఈశ్వరునిచే మోక్షము కొరకై ఉపదేశించబడ్డాయి. వీటిలో కార్యము అనునది మహదాదులు, కారణము అనునది ప్రధానము, యోగము అనేది సమాధి, విధి అనగా 3 సమయాలలో స్నానాదులు చేయటం, ఇక 5వది దుఃఖం లేకపోవటయే మోక్షము. జగత్తునకు ప్రధానమే ఉపాదాన కారణం. పశుపతి అయిన ఈశ్వరుడు నిమిత్త కారణం. ఈశ్వర సంకల్పం చేతనే సృష్టి ప్రారంభమైంది. ఆయన సంకల్పం చేతనే వృద్ధి పొందుతుంది. ఆయన సంకల్పం చేతనే నాశనమవుతుంది అని వాదించారు. ఒక కుండను తయారు చేయటానికి ముందుగా మట్టి కావాలి. కుండను తయారు చేయు కుమ్మరివాడు కావాలి. కుండను తయారు చేయుటకు కావలసిన చక్రం, దాని మీద 2 కుండ పెంకులు, చక్రము తిప్పే కర్ర, చక్రమును తిప్పుట అనేవి కూడా కావాలి. వీటినే కారణాలు అంటారు. కుండను తయారు చేయుటకు ముఖ్యమైన మట్టి అనేదే ఉపాదాన కారణం. మిగిలినవి నిమిత్త కారణాలు. కుండ నుండి మట్టిని వేరు చేయలేము. మట్టి లేకపోతే కుండయే ఉండదు. కాబట్టి మిగిలిన నిమిత్త కారణాలు కుండలో కనిపించవు. శాస్త్ర దృష్టితో చూస్తే ఉండవచ్చు, కానీ పైకి మాత్రం కనిపించవు. ఈ సృష్టి యొక్క నిర్మాణ క్రమంలో జగత్తు పుట్టడానికి ఈశ్వరుడే ఉపాదాన కారణము, నిమిత్త కారణము అవుతున్నారు అని వేదాంతులు చెప్పారు. దీనికి విరుద్ధంగా పాశుపతులు ఈశ్వరుడు జగత్తునకు నిమిత్త కారణం మాత్రమే, కుండకు మట్టివలే ఉపాదాన కారణం కాదు. ప్రళయకాలంలో జగత్తు నశిస్తే ఈశ్వరుడు కూడా నశించాలి కదా. అందువలన మీరు చెప్పింది యోగ్యంగా లేదు, మేం చెప్పిందే బాగుంది అని గర్వంగా శ్రీ శంకరుల వారిని ఆక్షేపించారు. పాశుపత సిద్ధాంతం ప్రకారం జగత్తునకు ప్రధానము అనున్నది ఉపాదాన కారణం. అందుచేత ప్రధానం జడం, మోహాదులను కలిగించే స్వభావం కలది. ప్రధానం అను కారణం వల్ల వచ్చిన జగత్తు కూడా జడమే, అది మోహాత్మకం. పరమేశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే, ఉపాదానం కాదు అనున్నది వారి యొక్క విధానం.
వారు చెప్పిన మాటలు వేద విరుద్ధంగా ఉన్నాయని, ఒక మట్టి ముద్దను చూస్తే దానితో తయారు చేసిన రకరకాల కుండలన్నీ మట్టితో చేసినవే అని ఏ విధంగా తెలుస్తుందో, అదే విధంగా జగత్తు కూడా పరమేశ్వర స్వరూపమే అని తెలుసుకోవాలి. మట్టి, కుండ అనేవి వేరువేరు పదార్థాలు కావు. మట్టియే కుండ రూపంలో కనిపిస్తోంది. నామరూపాదులు అన్ని కల్పితాలు. మూలభూతమైన మట్టియే సత్యం. ఇదే యథార్థమైన జ్ఞానం అని శంకరులు వారి వాదనను సున్నితంగా తిరస్కరించారు. శంకరుని యొక్క మేధా సంపత్తికి, వాద పటిమకు ఆశ్చర్యపోయిన తాంత్రికులైన పాశుపతులు తమ యొక్క అహంకారాన్ని విడిచి శంకర భగవత్పాదుల శిష్యులై సద్గురువులను సేవిస్తూ పునర్జన్మలేని మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించారు. శంకర భగవత్పాదులు సర్వలోకముల యొక్క క్షేమమును, అభివృద్ధిని, శాంతిని మనస్సున కోరుతూ తన యొక్క భాష్యాలను పరమాత్మ జ్ఞాన ప్రసూనాలుగా రచించారు. శంకరులు వ్రాసిన భాష్యాదులను చదివిన కాశీనగర ప్రజలు, పండితులు మొదలైన వారందరూ శంకర భగవత్పాదుల వారి ప్రతిభా సామర్థ్యములను అనేక మంది పలు విధాలుగా కీర్తిస్తున్నారు. శంకరులు రచించిన బ్రహ్మసూత్రార్థముల భావముల యొక్క భారమును గ్రహించిన ఆదిశేషువు సిగ్గుతో తల వంచుకొని కిందకి చూస్తూ ఉండగా, ఇతరుల విషయం చెప్పేదేముంది అన్నారు ఇంకొందరు. లోకంలో ఆదిశేషువు యొక్క అవతారమైన పతంజలి మహర్షి రచించినటువంటి భాష్యానికి మాత్రమే మహాభాష్యం అని పేరు. మహాభాష్యం సాటి మరి ఒక గ్రంథమే లేదు. ప్రతి పదమునందు అమృతమును నింపిన మహనీయుడు పతంజలి. అట్టి మహాభాష్యమును శంకరుల వారి సూత్రభాష్యము అన్ని విధముల అతిశయిస్తోంది. అంతేకాదు, శంకరుల వారికి అనేక మంది శిష్యులున్నారు. వారి సంఖ్య లెక్కకు మించినది. కోట్లాది శిష్యుల యొక్క మనస్సు అనే పద్మానికి సూర్యుని వలె వికసింపచేయు సామర్థ్యం ఆయన వ్రాసిన భాష్యాలకు ఉంది. సూర్యుడు ఏ విధంగా తన కిరణములచే పద్మములను వికసింపచేస్తూ లోకమునకు కాంతినిస్తున్నాడో, అదేవిధంగా శిష్యుల యొక్క మనస్సులను అనే పద్మాలను శ్రీ శంకరులు వికసింపచేస్తున్నారట అన్నారు ఇంకొందరు. సూర్యకిరణములకు పద్మములు మాత్రమే వికసిస్తాయి. కలువలు ముకుళించుకుపోతాయి. చీకటి మాత్రమే పోతుంది. కిరణములు లేకపోతే చీకటి తిరిగి లోకాన్ని ఆవహిస్తుంది. కానీ శంకరుల భాష్యానికి శిష్యులు కాని వారి యొక్క మనస్సులు కూడా వికసిస్తున్నాయి. అంతేకాదు, శంకరులు వ్రాసిన భాష్యముల కాంతి ఒక్కసారి ప్రసరిస్తే పాఠకుల అజ్ఞానమనే చీకటి పారిపోతుంది. తిరిగి చీకటి వచ్చే ప్రసక్తి లేదు. అందువల్ల సూర్యకాంతి కంటే భాష్యకాంతి గొప్పది అన్నారు ఇంకొంతమంది. వేదాంత విజ్ఞానమనే మహారణ్యంలో శంకర భగవత్పాదులు శార్దూలము వలె సంచరించుచూ ఉండగా ప్రతివాది మృగములన్నీయూ తలకు దిక్కుకు పారిపోతున్నాయి. వ్యాఘ్రము లేనప్పుడు నీచ హీన మృగాలన్నీ స్వేచ్ఛగా తిరుగుతూ వీర విహారం చేస్తాయి. కానీ పెద్ద పులి అరుపు వినిపించినంతగానే భయంతో పారిపోతాయి. ఉపనిషత్తులు అనునవి దుర్గమములు. ఇతరులు ప్రవేశించుటకు వీలు కాని ఘోర అరణ్యముల వంటివి. అట్టి ఉపనిషత్తులకు భాష్య రచన చేసిన శంకరులు అందరికీ ఉపనిషత్ కాననంలోనికి ప్రవేశాన్ని కల్పించారు అని కొంతమంది కీర్తిస్తున్నారు. ఉపనిషద్ భాష్యమును ప్రవచనం చేయునప్పుడు శ్రీ శంకరులు వేదాంత కేసరి వలె దర్శనమిస్తున్నారు. ప్రతివాదములనడి మదించిన ఏనుగుల యొక్క దుర్మద సిద్ధాంతములనడి కుంభస్థలాలను చీల్చి చెండాడుతున్నారు. ఈ విధంగా బ్రహ్మ విద్యను ప్రతివాద భయంకరంగా, అవలీలగా సామాన్య జనులకు శంకరులు అందిస్తున్నారు. శ్రీ శంకర భగవత్పాదులు సామాన్య మానవుడు కాదు అని, దైవాంశ సంభూతుడని
కాశీనగర ప్రజలందరూ వేనోళ్ల కొనియాడుతున్నారు. వయస్సులో చిన్నవాడు, ఆకారమా అంత పొడవు కాదు, పొట్టి కాదు, సుందరమైన రూపం, ప్రస్ఫుటమైన వాక్కు, దృఢమైన మనస్సు, పరమశాంత స్వభావాన్ని చూపించే ముఖం, బ్రహ్మ విద్యా జ్ఞానంతో ప్రకాశించే వర్చస్సు, ఎన్నో సంవత్సరాలు శ్రమించిన సాధ్యపడని బ్రహ్మసూత్రాలను త్రుటికాలంలో స్వాధీనం చేసుకొని ఇతరులకు సమగ్రంగా సుస్పష్టంగా బోధించగల మేధా సంపత్తి. ఇంతటి మహామహిత సమవేతుడైన శంకరయతీంద్రులను మనసారా చూస్తూ ఆనందిస్తూ వారణాసీపుర ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శంకర దర్శనం సర్వలోక శుభకరమని, మహాపుణ్యప్రదమని, సాక్షాత్తు కైలాసనాథుడే కాశీక్షేత్రంలో శంకరుడిగా తిరుగుతున్నాడని భావిస్తూ ఆనందంగా గంగానదిలో స్నానాన్ని చేస్తున్నారు. లోకంలో ఆచార్య పదం చాలా తేలిక అయిపోయింది. అతి సామాన్యులు కూడా కొంతమంది ఆచార్యుల గారు అంటారు. షట్ శాస్త్రాలను అధ్యయనం చేసి అందులోని రహస్యాలను గ్రహించి శాస్త్రీయమైన విషయాలను నిజ జీవితంలో తాను ఆచరిస్తూ శిష్యుల చేత ఆచరింపచేయువాడే ఆచార్యుడు అని ప్రాచీనులు ఆచార్య శబ్దాన్ని నిర్వచించారు. అట్టి ఆచార్య పదాన్ని తమ పేరుకు తగిలించుకున్న కొందరు పండితులు వ్యాస మహర్షి యొక్క సూత్రాలకు అర్థాన్ని వ్రాశారు. అట్టి వారిలో పతంజలి మహర్షి ఒకడు. ఆయన బ్రహ్మసూత్రాలకు ద్వైతపరంగా భాష్యం చెప్పాడు. ప్రాణినీయ సూత్రాలకు మహాభాష్యం వ్రాసిన పతంజలి, బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసిన పతంజలి ఒకరు కాదు. వీరు వేరువేరు కాలములకు చెందినవారు. ఇది గమనించగలరు. ద్వైతపరంగా పతంజలి వ్రాసిన భాష్యాన్ని ఆనాటి ద్వైతులందరూ అనేక విధాలుగా అభినందించిన వారే. కానీ అద్వైతులు మాత్రం వ్యాసుడంతటి వాడు ద్వైతవాదాన్ని ఉపదేశిస్తాడా అని ఆశ్చర్యపోయారు. పతంజలిని అనుమానించారు కూడా. చివరకు సూత్రభాష్యకర్త అయిన పతంజలికి కూడా తన భాష్యం మీద తనకే నమ్మకం పోయింది. ఇటువంటి అనుమానాస్పద వ్యాఖ్యలు పుడుతున్నాయి, తెరమరుగవుతున్నాయి. అట్టి సమయాన శ్రీ శంకరులు అద్వైతపరంగా సూత్రభాష్యాన్ని వ్రాసారని దేశమంతటా వ్యాపించింది. వ్యాస మహర్షికి కూడా ఈ వార్త నెమ్మదిగా తెలిసింది. మనసులో చాలా ఆనందించాడు. కానీ స్వయంగా వెళ్ళి పరీక్షించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. బంగారాన్ని రాతి మీద గీత పెట్టుట, ముక్కలు ముక్కలుగా చేయుట, నిప్పులో వేసి కాల్చి ద్రవముగా చేసి పుటము చేయుట, తిరిగి సుత్తితో కొట్టుట అనే ఈ 4 పద్ధతుల ద్వారా శుద్ధి చేస్తారు. అదేవిధంగా శాస్త్రీయములైన విషయాలకు భాష్యము వ్రాసిన వారిని కూడా ప్రశ్నించుట, ఆలోచింపచేయుట, దోషములను నిరూపించుట, దోషములు లేకుండగా తెలియజేయుట అనే 4 పద్ధతుల ద్వారా గురువులు శిష్యులను పరిశీలించి పరీక్షలతో అనుగ్రహిస్తారు. ఒకనాడు శంకరులు పద్మపాదాది తన శిష్య సముదాయానికి, వేదాంతాభిమానులకు గంగానదీ తీరమందలి ఆశ్రమ ప్రాంగణంలో సూత్రభాష్య ప్రవచనం చేస్తున్నారు. శ్రోతలందరూ గంగా స్నానము చేసి నిత్య కృత్య విధులను పూర్తి చేసుకొని, తపోధ్యాన అనుష్ఠానాదులను పూర్తి చేసుకొని శంకరుల వద్దకు చేరుకుంటున్నారు. శిష్యులు తమ సందేహాలను వినయ విధేయతలతో అడిగేవారు. గురుదేవులు వారి వారి అనుమానాలకు, ప్రశ్నలకు ప్రేమతో ఆప్యాయంగా సమాధానం చెప్పి వారందరినీ ఆనందింపచేసేవారు. అందరూ బ్రహ్మ విద్యా విచారణతో పరవశించి ఉన్నారు. సమయం ఎంత అయింది కూడా గమనించే స్థితిలో లేరు. ఆకాశంలోని సూర్యుడు కూడా శిష్య భావనతో శంకరుల దగ్గరకు ప్రచండ భానుడై సూత్రభాష్యాన్ని వింటున్నాడా అన్నట్లుగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలయింది. కాలాతీతమవుతున్నది అని పాఠ ప్రవచనాదులను
ప్రస్తుతానికి ముగించి మధ్యాహ్న కృత్యాల అనంతరం అనగా మరునాడు ఉదయం ప్రారంభించవచ్చును అని శిష్యులు తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. శిష్యుల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా గురుదేవులు పాఠ ప్రవచనాదులను నిలిపివేద్దామని ఉపసంహార వాక్యాలు అంటే చివరి వాక్యాలు చెప్తున్నారు. అదే సమయాన మూర్తీభవించిన వృద్ధాప్యము వలె వయస్సునకు తగిన నడకతో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చిరునవ్వులు చిందిస్తూ శంకరుల ఎదుట వచ్చి నిలబడ్డారు. బాబు, మీరందరూ ఎవ్వరు? మీరు పాఠం చెప్పుకుంటున్న గ్రంథం పేరేమిటి? దానిని వ్రాసిన వారెవరు? బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ బాలయతి ఎవరు? కాస్త వివరంగా చెప్పు నాయనా అన్నాడు. బ్రాహ్మణోత్తమ, లోకవంద్యులు, సర్వజ్ఞులు, బ్రహ్మణ్యులు, అవతార పురుషులు అయిన ఈ మహానుభావుడు మా గురుదేవులు. ఉపనిషత్తు యొక్క సారాన్ని గ్రహించి యథార్థముగా వ్యాఖ్యానించు సత్యాన్వేషులు. అందుచే మా గురుదేవులను మేమందరం గౌరవిస్తాము. అంతేకాదు, నరనారాయణ అవతారమైన రూపులైనటువంటి వ్యాస మునీంద్రులు కూడా వేదాంత సూత్రములకు అన్ని ఉపనిషత్తుల యొక్క సారమును ప్రమాణంగా చూపుతూ సువిస్తారమైన భాష్యాన్ని కూడా రాశారు. వీరి భాష్య పాఠనాదులచే వేదాంతుల మనస్సులో సంశయరూపంగా ఉన్న జీవబ్రహ్మ భేదభావము నిశ్శేషముగా నశించిపోతుంది. ఈ విధంగా వ్యాస మహర్షి వ్రాసిన బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భారత కథా సంవిధానము యొక్క మధ్యలో శ్రీకృష్ణునిచే అర్జునునికి ఉపదేశించబడినటువంటి భగవద్గీతను చక్కగా వ్యాఖ్యానించి భాష్యాలు వ్రాశారు. వీరి భాష్య రచనా విధానాన్ని, శాస్త్ర విచార నైపుణ్యాన్ని, కుమత విమత ఖండన కౌశలాన్ని మెచ్చుకొనని వారు లేరు. పండితులందరూ మా గురుదేవుల భాష్యాలను చదివి, పామరులు మా గురుదేవుల ప్రవచనాదులను విని ఆనందతన్మయ తాండవం చేస్తున్నారు. ఆత్మతత్వ విచారణను సామాన్యులకు కూడా సుబోధకమగునట్లు బోధిస్తున్నటువంటి మా గురుదేవులు సాక్షాత్తు కైలాసవాసియగు శంకరావతారమూర్తి అయిన శంకర భగవత్పాదులు అని సవిస్తారంగా శిష్యులు విన్నవించారు ఆ వృద్ధ బ్రాహ్మణునికి. శిష్యులు పలికిన మాటలకు చాలా సంతోషించిన వాడివలే విస్మయానందాలను నటిస్తూ శిష్యులకు అభినందిస్తున్నట్లుగా చూపిస్తూ శిష్యులతో మాట్లాడకుండా నేరుగా శంకరాచార్యుల వారి వైపుకు తిరిగి అభినందన చూపులను ప్రసరింపచేస్తూ శంకరులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. బుద్ధిమంతుడా, ఉత్తములైన పండితులకు కూడా దుర్వగాహములైన బ్రహ్మసూత్రాలకు మీరు భాష్యం వ్రాసినట్లు చెప్తున్నారు. అత్యంత కష్టసాధ్యమైన ఇట్టి పనిని మీరు చేసినందులకు సంతోషమే. యోగేశ్వర, నీవు వ్రాసిన భాష్యంలో ఏదో ఒక్క సూత్రానికి నీవు భాష్యాన్ని ఏ విధంగా వ్రాసావో తెలియజేయి నాయనా, విని ఆనందిస్తాను అని ఏమీ తెలియని వాని వలె నటిస్తూ అడిగాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. వృద్ధ బ్రాహ్మణుని మాటలు శంకరులకు చాలా ఆనందాన్ని కలిగించాయి. శారీరక సూత్రభాష్యకర్తయగు శంకరుడు బ్రహ్మసూత్రకర్తయగు వ్యాసుని మనస్సులో నమస్కరిస్తూ వేదాంత సూత్రార్థములను తెలిపిన మహర్షులకు, గురువులకు నమస్కారము అని ప్రాచీన సంప్రదాయానుసారి అయి గురువందనాన్ని చేశారు. తనకు విద్యలన్నింటినీ నేర్పిన గోవింద భగవత్పాదుల వారికి నమస్కరించాడు. అనంతరం వృద్ధ బ్రాహ్మణునిని చూస్తూ, ద్విజోత్తమ, బ్రహ్మసూత్రములకు భాష్యము వ్రాసినా నాకేమీయూ అహంకారం లేదు, అభిమానము లేదు, గర్వము లేదు. నేను వ్యాఖ్యానించిన సూత్రములన్నీయూ నాకు ఇష్టమే. వాటిలో ఏ సూత్రానికి తమకు అర్థం కావాలో తెలియజేస్తే సాధ్యమైనంత వరకు వివరించగలను అని వినయంగా, దృఢంగా అతని అభీష్టాన్ని వ్యక్తం చేశారు. శంకరుని పలుకులు వృద్ధ బ్రాహ్మణునికి ఆనందం కలిగించాయి.
శంకరుని మాటలలోని వినయం, మనస్సులోని దృఢత్వం, బుద్ధిలోని ప్రతిభ ఏకకాలంలో బ్రాహ్మణుడు గ్రహించాడు. మెచ్చుకోలుగా శంకరుణ్ణి చూస్తూ, యతీశ్వర, బ్రహ్మసూత్రాలలోని 3వ అధ్యాయంలో మొదటి సూత్రం దానికి సాధ్యమైనంత క్లుప్తంగా స్పష్టంగా వివరించి నాయనా అన్నాడు బ్రాహ్మణుడు. ఈ సూత్రాన్ని వ్యాఖ్యానం చేయటం అంత సులభం కాదు. వేదాలలోని ఎన్నో రహస్యాలను ప్రమాణాలుగా గ్రహించాలి. సృష్టి రహస్యం తెలిసిన జ్ఞాని అయుండాలి. ఒక విషయానికి మరొక విషయానికి సంబంధం ఉంటుంది. అందువల్ల ఒక విషయం చెప్పటానికి ముందు దానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయాలి. శంకరులు సమాధానంగా ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తూ, జీవుడు ఇంతవరకు తనకు ఆశ్రయమిచ్చిన శరీరాన్ని విడిచిపెట్టిన సమయాన వేరొక సూక్ష్మదేహాన్ని ప్రవేశిస్తాడు. అప్పుడు సూక్ష్మ శరీరమునకు కారణములైన సూక్ష్మాంశములతో కూడా ప్రయాణిస్తాడు. శంకరుని మాటలను వ్యాసుడు అంగీకరించలేదు. పైగా, నాయనా, నీవు చెప్పిన దానిని ఎవరైనా అంగీకరించారా, నిర్ణయించారా, స్పష్టం చేశారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శంకరుడు, గౌతమ జైన సంవాదం ఉంది కదా అని అన్నాడు. అయితే దానిని వివరించమని వ్యాసుడు మళ్ళీ అడిగాడు. శంకరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. జీవుడు మరొక శరీరంలో ప్రవేశించవలసి వచ్చినప్పుడు సూక్ష్మభూతాలతో కూడిన వాడై మొదట ఆకాశంలో శ్రద్ధారూపంలో ప్రవేశిస్తాడు. అక్కడ నుండి చంద్రకిరణముల ద్వారా మేఘమండలంలోనికి ప్రవేశించి వర్షరూపంలో భూమి మీదకి పడతాడు. భూమి మీద ఉన్న వృక్షములలో గాని పశుపక్ష్యాది జలచరాది రూపంలో గాని ప్రవేశించి అన్నరూపంగా మారిపోతాడు. అట్టి అన్నాన్ని ఆహారంగా తీసుకునిన పురుషుని యొక్క వీర్య కణముల ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి తిరిగి పురుష రూపాన్ని పొందుతున్నాడు అని శృతులు చెప్తున్నాయి. ఈ విషయాన్ని జైమిని, గౌతమాది మహర్షులు తమ సంభాషణ ద్వారా కూడా తెలియజేశారు. కావున ఓ బ్రాహ్మణోత్తమ, మీరడిగిన సూత్రానికి సంక్షిప్త రూపంగా నిర్దుష్టమైన భావమిదియే అన్నారు శంకరులు. శంకరులు చెప్పిన సిద్ధాంతానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న వ్యాసుడు కొన్ని ఆక్షేపాలను ప్రశ్నల రూపంలో అడుగుతున్నాడు. బాలయతి, జీవుడు మరి ఒక శరీరాన్ని ప్రవేశించినప్పుడు కర్మబలం వల్ల సూక్ష్మ సంస్కారాలు ఏర్పడతాయి కదా. అట్టి సంస్కారాదులు ఇంద్రియాలను ఆశ్రయిస్తాయా, ఆత్మను ఆశ్రయిస్తాయా, లేదా మనస్సు మాత్రమే సుఖదుఖాలను కోరుకుంటుందా? ఇంద్రియాలకు ఆత్మకు వీటితో సంబంధం ఉందా లేదా? మరియు ఒక చిలుక ఒక చెట్టు నుండి మరి ఒక చెట్టు మీదకు ఎగిరిపోయినట్లు జీవుడు ఒక శరీరం ఉండి మరొక శరీరంలోనికి ప్రవేశిస్తున్నాడా ఏంటి? మరి ఒక శరీరాన్ని జీవుని ఇంద్రియాలు అనుసరిస్తాయి అని చెప్పటం వేద విరుద్ధం. పురుషుడు చనిపోయిన తరువాత అతని వాక్కు అగ్నిని, ప్రాణములు గాలిని, కన్ను సూర్యుని, మనసు చంద్రుని, చెవులు దిక్కులను చేరుతున్నాయి అని వేదవాక్యాలు చెప్తున్నాయి. కావున జీవునితో ఇంద్రియాలు ప్రయాణం చేస్తాయి అనటం అసంభవం. మరియు ఆకాశంలో నీళ్లు ఉన్నాయని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఆకాశంలో శ్రద్ధ అనునది మాత్రమే ఉంటుంది. అందువలన పంచమాహుతిలో ఉన్న జలములు పురుష రూపాన్ని పొందుతాయి అనుట భావ్యం కాదు కదా అన్నారు వృద్ధుని రూపంలో ఉన్న వ్యాసులవారు. వ్యాసులవారి ఆక్షేపాలకు శంకరులు సమాధానం చెప్తున్నారు. బ్రాహ్మణోత్తమ, మీరు అడిగిన ప్రశ్నలు కొత్తవి కాదు. సాంఖ్యులు, బౌద్ధులు, వైశేషికులు, దిగంబరులు కల్పించిన భ్రాంతులనే తిరిగి మళ్ళీ మీరు అడుగుతున్నారు. అవి వేద విరుద్ధములైన ప్రతిపాదనలు, గౌరవింపదగినవి కావు. కేవలం జలములు దేహాన్ని ఉత్పత్తి చేయలేవు. మట్టి, నీరు, నిప్పు అను మూడింటి యొక్క సమ్మేళనంతో శరీరం ఏర్పడుతోంది.
సృష్టి క్రమం కూడా ఇంతే. ఒక్క జలానికి శరీర సృష్టి చేయు శక్తి లేదు. ఇందులో మట్టిపాలు ఎక్కువ, మిగిలినవి రెండు తక్కువ పాళ్లలో ఉన్నాయి. అందువల్ల నీరు శరీర బీజమగులగు భూత సూక్ష్మాలను గ్రహించి శరీర ఉత్పత్తికి ముఖ్య హేతువు అవుతోంది. ఇది వేద సమ్మతమైన మార్గం. ప్రాణములు జీవుని వెంటాడుతున్నాయి. జీవులను కాదని ప్రాణములు అంటే వాయువులు ఎక్కడికి వెళ్ళలేవు. బ్రతికి ఉన్నంతకాలం ప్రాణములు జీవులను ఆశ్రయించి ఉంటాయనేదే ప్రత్యక్షమే కదా. శ్రద్ధ అంటే విశ్వాసం, అదియే జీవుని ధర్మం. శ్రద్ధ అనగా జలములే అని చెప్పింది వేదం. ఇట్టి శ్రద్ధారూపమైన జలముల యందు జీవుని ఉపాధి రూపమైన శరీరం ఏర్పడుటకు కావలసిన బీజములు ఉన్నాయి అని చెప్పారు శంకరులు. పుణ్యకర్మలు చేసిన వారికి, పాపకర్మలు చేసిన వారికి కూడా శ్రద్ధారూపమైన జలములే మరి ఒక శరీరమునకు కారణమవుతున్నాయి. ప్రాణాలు ప్రయాణం చేస్తున్నప్పుడు జీవుడు కూడా ప్రయాణం చేస్తాడు అన్న మాటలో నిజం లేకపోయినా పితృమార్గంలో ప్రయాణం చేస్తాడనేది సత్యం. ఈ విధంగా చనిపోయిన పిమ్మట జీవుడు ప్రాణాదులతోనూ సూక్ష్మ భూతాంశములతో గ్రహించి చివరకు జలముల ద్వారా మరొక శరీరాన్ని పొందుతున్నాడు అని శంకరులు తన వాదనను బలంగా వినిపించి వృద్ధ బ్రాహ్మణుని మెప్పును పొందారు. శంకరులు చెప్పిన దానిని బ్రాహ్మణుడు కాదనేవాడు. దానికి శంకరులు సమాధానం చెప్పగా బ్రాహ్మణుడు మరొక ప్రశ్న వేసేవాడు, లేదా ముందు ప్రశ్న మీదనే ఆధారపడవలసిన ప్రశ్న పరంపరలన్నింటికీ శంకరులు విసుగు విరామం లేకుండగా సమాధానమిస్తూనే ఉన్నారు. శంకరుడు అవును అన్న దానిని బ్రాహ్మణుడు కాదు అంటున్నాడు. బ్రాహ్మణుడు అవును అన్న దానిని శంకరులు అది ఏ విధంగా సత్యం కాదో తెలియజేస్తున్నారు. శంకరాచార్యుల వారి వాదంలోని చమత్కారం, తెలివితేటలు, ఆయన చూపిస్తున్న విజ్ఞాన ప్రతిభను చూసి విని శిష్యులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా వారిరువురు వాద ప్రతివాదాలతో 8 రోజులు గడిచిపోయాయి. ఎవరి వాదాన్ని ఎవరు కాదన్నా మరొకరు బాధపడటం లేదు. ఇరువురి ముఖాలు స్వచ్ఛంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రకాశవంతంగానే ఉన్నాయి. ఈ ముసలివాడు సామాన్య బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్ వ్యాసుడు అని పద్మపాదుడు గ్రహించాడు. ఆ రహస్యాన్ని గురుదేవులకు తెలియజేశాడు. అతనికి అట్టి శక్తి కూడా ఉంది. వెంటనే పద్మపాదుడు, శివకేశవులారా, లోకరక్షకులైన మీరిరువురు ఈ విధంగా వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఉండగా అల్పులైన మా వంటి వారల స్థితిని కూడా కొద్దిగా గమనించండి. మీ వాదనలోని విషయాలు మాకు అర్థం అవటం లేదు, మమ్ములను మన్నించండి అని ప్రార్థించాడు. జ్ఞానదాత, అద్వైతమత స్థాపనాచార్య, ఆచార్యదేవ అని శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేశారు. మీ జితేంద్రియత్వం మీ ముఖ కాంతిలో తెలుస్తుంది. ముసలి బ్రాహ్మణ వేషం వేసిన మీ యొక్క నిత్య నూతన విజ్ఞాన తేజస్సు మీ ముఖంలో ప్రకాశిస్తోంది అని శంకరుడు 2 చేతులు జోడించి అభివాదం చేశారు.